ఓం ఈనాటి మంత్రము బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్త అణువు కంటే అణుతరుడైన మహత్తు కంటే మహత్తరుడై బ్రహ్మాండమునకు అంతర్వ్యాప్తి బహిర్వ్యాప్తి కలిగినవాడు. ఈ బ్రహ్మాండంలో అంతరంగా ఆయనే ఉండేవాడు, బహిరంగంగా నీలో ఉండే అంతరాత్మ ఆయనే, బహిరంగంగా ఉండేది ఆయనే. కఠోపనిషత్తులో అనోరణీయాన్ మహతో మహీయాన్ అన్నట్లుగా అణువులో అణువంతవాడు ఆయనే, ఈ విశ్వమంతయు వ్యాపించిన వాడు ఆయనే. అదేవిధంగా ఎక్కడయ్యా నీ శ్రీహరి అని ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడిగినప్పుడు ఆయన చెప్తాడు, ఇందుగలడందులేరు అను సందేహము వలదు, చక్రి సర్వోపరంతర్యములందు ఎందెందు వెతికిన అందందే కలడు దానవాగ్రణి అని. అలా అనోరణీయ ప్రతి అణువులోనూ ఆయనే ఉన్నాడు, బ్రహ్మాండం అంతా ఆయనే ఉన్నాడు. అటువంటి బ్రహ్మాండం యొక్క అంతర్బహిర్రూపమైనటువంటి విరాట్ పురుషుడైన శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. మంత్రపఠనం. ఓం బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తాయ నమః. ఓం బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తాయ నమః. ఓం బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తాయ నమః.